నమస్తే. వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వైసీపీ లక్ష్యంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుందనే చెప్పాలి. అయితే కొంతమంది వైసీపీ నేతలు కూడా కూటమి ప్రభుత్వంలో కూడా చేరుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాము. ఇక వైసీపీ కూటమితో పాటు పోరుబాట పడుతోందని చెప్పాలి. ఇదే సమయంలో ఆదాయం తెచ్చిపెట్టేటువంటి శాఖల్లో చోటు చేసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా వైసీపీ నేతలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో అది ఇప్పుడు కూటమి నేతల్లోనే కావచ్చు, కూటమి పార్టీల్లో రాజకీయంగా ఒక కొత్త చర్చ మొదలైందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి ఏపీ మైనింగ్ శాఖ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా రాజకీయంగా వివాదం మొదలైందని చెప్పాలి. ఇక మాజీ సీఎం జగన్ సోదరుడైనటువంటి వరుసయ్య పులివెందులకు చెందినటువంటి వైఎస్ వెంకటరామిరెడ్డికి తాజాగా 100 కోట్లకు పైగా విలువైనట్టు ముగ్గురాయి నిల్వలున్నటువంటి లీజును గనుల శాఖ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన ఫైల్స్ కంటే కూడా వేగంగా ఈ ఫైల్ ఆమోదించడం వెనుక టీడీపీకి చెందినటువంటి ఒక ముఖ్య నేత ఒత్తిడి ఉందని కూడా పూర్తిగా తెలుస్తోంది. ఇక ఈ ఫైల్ విషయంలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ప్రత్యేకంగా ఆసక్తి కూడా చూపిస్తున్నారని చెప్పాలి. ఇక వెంకటరెడ్డి 9.55 హెక్టార్లలో 20 సంవత్సరాల కాల వ్యవధిలో లీజుకు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మాజీ సీఎం జగన్ సోదరుడైనటువంటి వెంకటరెడ్డికి కూడా ఇది అంటే గనుల శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక, అదేవిధంగా వైసీపీ నేతలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వెనుక, ఇక వైసీపీ నేతలందరూ కూడా ఇప్పుడు కూటమిలో పోరుబాట పడుతున్నారు, కూటమి ప్రభుత్వంలో చేరుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పలు కీలక అంశాల మీద కూడా చర్చ జరుగుతోంది. ఇక అసలు ఇది ఇటు వెళ్తుంది, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతోంది, వైసీపీ నేతలు మా పార్టీలో చేరడం ఏందని కూడా పలువురు దీన్ని చర్చనీయాంశంగా చర్చలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఇక పలు జిల్లాల్లో కూడా ఇది ఒక పూర్తి సంచలనంగా మారుతోందనే చెప్పాలి. చూడాలి మరి ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది ఏంటి. వైసీపీ నేతలంతా కూడా కూటమి వైపే పోరుబాట పట్టేటువంటి అవకాశం ఇంకా ఎంతవరకు కనిపిస్తోంది కానీ మనం ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి అవసరం కూడా ఉందని చెప్పాలి.